గతంలో కూడా నేను గండ్ర సత్యనారాయణ గారి ఆశీస్సుల మేరకు సింహం గుర్తు మీద నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేయడం జరిగింది. సత్యల్ప తక్కువ ఓట్లతోనే నేను ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏ పార్టీ మారకుండా గండ్ర సత్యనారాయణ గారితోనే ఉంటూ మన కాలనీకి సంబంధించిన ప్రతి విషయంలో ఏ విషయంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ టైంకైనా వచ్చి అందరికీ నేను పని చేసి పెట్టిన. అంతేకాకుండా అప్పుడు మీరు ఓటేసి గెలిపించినటువంటి నారాయణ కౌన్సిలర్ గారు ఏమేం చేశారో మీరు అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 20 సంవత్సరాల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉన్న కాలనీని బయటి వ్యక్తులకు అమ్ముడు పోయి ఆ వ్యక్తులను ఈ కాలనీలోకి రప్పించి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కౌన్సిలర్ గారు అందరూ కలిసి మన ఊరినే దోచుకొని మన జాగాల్ని గుంజుకునే విధంగా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులను కూడా మీరు గమనించాలి. పోలీసులు దగ్గర నుంచి మున్సిపల్ కౌన్సిలర్, వైస్ చైర్మన్, అప్పుడు సీఎం గారు కూడా బీఆర్ఎస్ఏ ఉండే, ఎమ్మెల్యే రమణారెడ్డి వాళ్ళే ఉండే. అంతమంది ఉన్నప్పటికి కూడా మన కాలనీని వాళ్ళు రక్షించలేకపోయి వాళ్ళు పోలీసుల జులుంతో మన మీద అన్ని రకాలుగా కేసులు పెట్టి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా గుర్తు చేసుకోవాలి. తను గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు కనీసం మన కాలనీకి వచ్చి చూసినటువంటి రోజు ఒక్కటి కూడా లేదనే విషయాన్ని కూడా మీరు ఆలోచన చేసుకోండి. ఒక్కరోజు కూడా ఒక సైడ్ డ్రైన్ కాలువ కోసం కావచ్చు, ఇంకేదైనా పని కావచ్చు, ఏ విషయంలో కూడా మనకు ఆయన ఈ కాలనీకి రాలేదు. వాళ్ళతో తిరిగి అన్ని రకాలుగా సిఆర్ నగర్లో ఉన్న ఏ భూమిని ఏ గుంటని ఎవరికి అప్పచెప్పి డబ్బులు సంపాదించుకుందామనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ప్రజలకు ఒక రూపాయి పనిచేసినటువంటి పరిస్థితుల్లో పోలేదు. ఆ తర్వాత భగవంతుని దయ వల్ల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో 14 డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. 30 ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. బడుగు బలహీన వర్గాలుగా వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సిఆర్ నగర్ కాలనీ రానున్న రోజుల్లో ఇంకా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో చాలా నీతిగా నిజాయితీగా పనిచేసి వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తా. నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే లోకల్ క్యాండిడేట్గా ఉంటా. మీకు ఏ టైంలో ఎక్కడ ఏ అవసరం వచ్చినా 365 రోజులు 24 గంటలు నా ఇంటికి వచ్చినా నాకు ఒక ఫోన్ చేసినా కానీ నేను వాలిపోయి మీ పని చేసి పెడతాను. నిజాయితీగా పనిచేస్తా. ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ లేకుండా. ఇప్పటికి కూడా మీరు ఒకసారి తెలుసుకోండి, ఇన్ని ఇండ్లు వచ్చినా ఎవరి దగ్గర సింగిల్ ఛాయ్ కూడా నేను తాగలేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాటికి ఏవి లొంగకండి. అవి 1 రోజు 2 రోజుల వరకే పనిచేస్తాయి. కానీ మీరు ఓటేసిన పవరు, ఆ పవర్ మంచి వ్యక్తిని గెలిపిస్తే కనుక ఆ వ్యక్తి మీకు 24 గంటలు తోడుగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలి అనే ఆలోచన కూడా మీరు చేసి నిజాయితీగా మీరు పనిచేసే వ్యక్తులకు ఓటేయండి. నేను మీకు 24 గంటలు ఎప్పుడు అందుబాటులో ఉంటా. దయచేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించగలరని. అదేవిధంగా మన బామ్లగడ్డలో కూడా అక్కడ వేరే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే 10 సంవత్సరాల నుంచి ఆయన చేసింది ఏం లేదు. ఈరోజు వచ్చి ఆ కేసుకు సంబంధించి నేను డబ్బులు కట్టిస్తా, హైకోర్టులో వేస్తే 10 లక్షల రూపాయలు అవుతాయి, ఆ 10 లక్షల రూపాయలు నేను కట్టి ఇచ్చేస్తా అనే మాట మొన్న చెప్పడం జరిగింది. మరి అదేదో 10 సంవత్సరాల నుంచి నువ్వు 10 సంవత్సరాల నుంచి చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఎలక్షన్ల ముందటనే నీకు బామ్లగడ్డలో ఉన్నటువంటి ప్రజలు అది కేసులో ఉన్నదనేది నీకు గుర్తుకొచ్చిందా, మరి మీ ప్రియతమ ఎమ్మెల్యే గారికి ఇదే రోజు గుర్తుకొచ్చిందా అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు ఖచ్చితంగా ఎంత బుద్ధి చెప్పాలో అంత బుద్ధి చెప్పి మా ఓటర్ మహాశయులు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారనే విషయం మేము తెలియజేస్తున్నాం. సిఆర్ నగర్ ప్రజల మీద నువ్వు కురిపించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది ఇంకా 50 ఏళ్ళలో కానీ మర్చిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మా సిఆర్ నగర్ని ఎంత వెనక్కి దొక్కినావంటే కాలనీలో ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాలంటే మాకు గుంట భూమి ఉంటే అలా అరగుంట భూమి అమ్ముకొని పెళ్లి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కంప్లీట్గా ఒక చిన్న చిన్న వ్యాపారాలు వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు, పెద్దగా వాళ్ళకి అవగాహన లేనటువంటి వ్యక్తులను నువ్వు 10 సంవత్సరాలు మభ్య పెడుతూ వాళ్ళకి ఎటువంటి రాజకీయ విశ్లేషణ లేకుండా చేసి వాళ్ళను బయటికి రాకుండా చేసి ఇలా రాజకీయంగా సమాధి చేయడం జరిగింది. దానికి ఈరోజు మన అరుణన్న గారు ఎంతో ముందు చూపుతో గత 2 సంవత్సరాల నుంచి ఏకదాటిగా పనిచేస్తూ అదేవిధంగా మన కాలనీ సమస్యల్లో భాగంగా తన వంతు తన శైలిలో పనిచేస్తూ ఎమ్మెల్యే గారిని గౌరవనీయులు మన సత్యనారాయణరావు గారిని తీసుకొచ్చి
మన సమస్యలన్నీ చెప్పి మన సమస్యలకు ముందుండి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి ఈ రోజు మనం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని మనకు ఉన్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటామంటే ఇలా ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఇల్లు కట్టుకుంటామంటే దానికి కారణమైనటువంటి మన అరుణన్న గారిని మనం అధిక మెజార్టీతో గెలిపించుకొని ఆ ఉన్నటువంటి పాత ఎక్స్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతనికి బుద్ధి చెప్పవలసిందిగా ఈ సిఆర్ నగర్ ప్రజలను కోరుతా ఉన్నాం.